హలో గైస్, వెల్కమ్ టు ఎడ్యూ టెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అసలు ఎర్నింగ్ మెథడ్ ఏంటో, ఎర్నింగ్ యాప్ ఏంటో నీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి కంప్లీట్లీ వర్క్ విత్ మొబైల్. మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది, చక్కగా వర్క్ చేసేసుకోవచ్చు. మీకు ఎలాంటి డెస్క్టాప్ అవసరం లేదు. అండ్ ఈ వర్క్ వచ్చేసి ఎవరైనా చేయొచ్చు. మీరు స్టూడెంట్స్ కానీ హౌస్ వైఫ్స్ కానీ ఎవరైనా చేయొచ్చు. ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. సో మీరు వచ్చేసి క్లియర్గా చూసేయండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మాత్రం మధ్యలో స్ట్రక్ అయిపోతారు. సో నేను పేమెంట్ వరకు చూపిస్తాను, పేమెంట్ ఎలా తీసుకోవాలో కూడా చూపిస్తాను. సో క్లియర్గా చూసేయండి, లైవ్ ప్రూఫ్ ఉంటుంది. మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చుతుంది మీకు. ఇక్కడ చూసేసుకుంటే ఎలాంటి యాప్ ఇప్పుడు వచ్చేసి నేను క్లియర్గా చెప్తాను. మీరు డైరెక్ట్గా ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, మీరు యాప్ వచ్చేసి టాస్క్ బటన్ సెర్చ్ చేయండి. ప్లే స్టోర్లో సెర్చ్ చేయగానే మీకు వచ్చేసి ఇన్స్టాల్ అని వస్తుంది. ఇన్స్టాల్ పైన క్లిక్ చేయండి, ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే యాప్ వస్తుంది. కంప్లీట్లీ వితౌట్ ఇన్వెస్ట్మెంట్, జీరో ఇన్వెస్ట్మెంట్తో దీంట్లో వర్క్ చేయండి. జస్ట్ మీరు బయటకు వెళ్ళినప్పుడు మీతో స్మార్ట్ ఫోన్ తీసుకెళ్తే సరిపోతుంది, వర్క్ అయిపోతుంది. సో నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏమేమి చేయాలి వర్క్ వచ్చేసి అని చెప్పి. ఓపెన్ చేసుకున్నట్టయితే ఇలా వస్తుంది, క్రియేటింగ్ బెటర్ మ్యాప్స్ ఫర్ ఇండియా అని వస్తుంది. యాప్ ఓపెన్ చేసినట్టయితే సో సెలెక్ట్ యువర్ లాంగ్వేజ్ అని అడుగుతున్నారు. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. మీకు తెలుగు వస్తే తెలుగు సెలెక్ట్ చేసేసుకోండి, మీ ఇష్టం అది. ఇక్కడ చూడండి, వెదర్ యు ఆర్ సిట్టింగ్ ఎట్ హోమ్ ఆర్ గోయింగ్ అవుట్ ఫర్ సమ్ వర్క్ యూ క్యాన్ మేక్ మనీ ఎనీవేర్ అని ఇచ్చారు. సో ఎక్కడైనా మీరు మనీ ఎర్న్ చేసేసుకోవచ్చు. ఇంట్లో కూర్చున్నా బయటకు వెళ్ళినా యూ జస్ట్ నీడ్ యువర్ స్మార్ట్ ఫోన్ టు మేక్ మనీ మోర్ దెన్ 25,000 పర్ మంత్ అని ఇచ్చారు. సో మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది. 25,000 పర్ మంత్ వరకు ఎర్న్ చేయొచ్చు. డైలీ 500 నుండి 1000 వరకు ఎర్న్ చేయొచ్చు. మీరు వర్క్ చేసుకున్నంత ఎర్న్ చేయొచ్చు. మీరు ఎంత వర్క్ చేస్తే అంత, అది మీ ఇష్టం. అండ్ లెర్న్ మోర్ పైన క్లిక్ చేసేస్తే ఎర్న్ మనీ బై ఫిల్లింగ్ డీటెయిల్స్ ఫర్ నీ ఫోటోగ్రాఫ్ అని ఇచ్చారు. యూ జస్ట్ నీడ్ యూ టు నో హౌ టు రీడ్ అండ్ టైప్ అని ఇచ్చారు. సో మీకు చదవడం, టైప్ చేయడం వస్తే సరిపోతుంది. సో చాటింగ్ చేసినట్టు టైప్ చేయండి. అండ్ వచ్చేసి మీరు నార్మల్గా రీడ్ చేస్తారు కదా, అలా రీడింగ్ వస్తే సరిపోతుంది. గోయింగ్ అవుట్ జస్ట్ క్యారీ యువర్ ఫోన్ విత్ యూ అండ్ క్లిక్ పిక్చర్స్ టు మేక్ మనీ వచ్చారు. సో మీరు బయటకు వెళ్ళినప్పుడు మీతో మీ స్మార్ట్ ఫోన్ని క్యారీ చేసుకొని దాంట్లో పిక్స్ తీసుకుంటూ మనీ ఎర్న్ చేసుకోవచ్చు అని ఇచ్చారు. టు గెట్ యూ గెట్ రియల్ క్యాష్ ఇన్ యర్ పేటిఎం వ్యాలెట్ ఇచ్చారు. డైరెక్ట్గా మీకు వచ్చేసి పేటిఎం వ్యాలెట్కి రియల్ క్యాష్ వస్తుంది. సో ఎలాంటి గిఫ్ట్ కార్డ్స్ అలా ఉండవు, రియల్ క్యాష్ మీకు పేటిఎం వ్యాలెట్కి పంపిస్తారు. దాన్ని వచ్చేసి రీఛార్జ్ కానీ ఎలా అంటే అలా యూస్ చేసుకోవచ్చు మీరు ఆ మనీని. వాంట్ టు డూ స్పెషల్ టాస్క్ అండ్ ఎర్న్ అప్ టు 50 ఫర్. సో మీకు వచ్చేసి రూపీస్ 50 కూడా ఈచ్ టాస్క్ వీళ్ళు ప్రొవైడ్ చేసేస్తారు. వేరే టాస్కులు కూడా ఉంటాయి దీంట్లో, దానికి కూడా 50 రూపీస్ ప్రొవైడ్ చేసేస్తారు. డూ యూ ట్రావెల్ లాట్ ఇన్ యువర్ కార్ ట్రక్ అని ఇచ్చారు. ఎర్న్ పేటిఎం క్యాష్ ఫర్ ట్రావెలింగ్ ఎవ్రీ 50 కిలోమీటర్స్ అని ఇచ్చారు. సో మీరు వచ్చేసి ఎవ్రీ 50 కిలోమీటర్స్కి మీరు ట్రావెలింగ్ చేస్తే దాంట్లో వచ్చేసి దాని నుండి కూడా ఎర్న్ చేయొచ్చు. మీ దగ్గర ట్రక్ ఉన్నా, ట్యాక్సీ ఉన్నా, కారు ఉన్నా కానీ. సో గాట్ ఇట్ పైన క్లిక్ చేసేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. టైప్ ఆఫ్ వెహికల్ యూ డ్రైవ్ అని ఇచ్చారు. సో నార్మల్గా ఇప్పుడు స్కూటర్స్ కానీ, మోటార్ సైకిల్స్ కానీ అందరికీ ఉంటున్నాయి, కార్స్ కూడా. ఈ స్కూటర్ డ్రైవ్ చేస్తే స్కూటీ డ్రైవ్ చేస్తే స్కూటీ ఇవ్వండి. మోటార్ సైకిల్, బైక్ అయితే బైక్ ఇవ్వండి. జీబీ అని ఇచ్చారు. జీప్ అయితే జీబీ ఇవ్వండి. కారు ఉంటే కారు ఇవ్వండి. అండ్ బస్ అయితే బస్ ఇవ్వండి. బస్సులో నార్మల్గా అందరు వెళ్తారు కదా, సో బస్ ఇచ్చేయచ్చు. మీ దగ్గర స్కూటీ ఉన్నట్టయితే స్కూటీ ఇవ్వండి. బైక్ అయితే బైక్ ఇవ్వండి. ట్రక్ ఉన్నట్టయితే ట్రక్ ఇవ్వండి. మల్టీ యాక్సిల్ ట్రక్ ఇవ్వండి. ఏదైతే ఆటో ఉంటే ఆటో ఇవ్వండి. మినీ బస్. సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో మీరు దీంట్లో వచ్చేసి ఏది ఉంటే అది చూస్ చేసేసుకోండి. నేను ఇప్పుడు వచ్చేసి కార్ చూస్ చేసుకున్నాక ఎంటర్ యువర్ ఫోన్ నెంబర్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ వచ్చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేసేయండి. నేను ఇప్పుడు వచ్చేసి నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేస్తాను. గైస్ డైరెక్ట్గా నేను ఇప్పుడు ప్రాసెస్ చెప్తాను. సో నేను డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఇచ్చాను. సో అవి పర్సనల్ డీటెయిల్స్ కాబట్టి మీకు వచ్చేసి చూపించలేకపోతున్నాను. సో డీటెయిల్స్ ఏంటంటే, మీరు నేమ్ ఇవ్వండి. నేమ్ అడుగుతుంది. మీరు మొబైల్ నెంబర్ ఇచ్చేసాక మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చాక ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేశాక మీ నేమ్ అడుగుతారు. నేమ్ ఇవ్వండి. మీ మొబైల్ నెంబర్ మళ్ళీ అక్కడ వస్తుంది, డిస్ప్లే చేస్తారు వాళ్ళే. సో ఏజ్ ఇవ్వండి. జెండర్ ఇచ్చేసాక ఓన్ వెహికలా లేదంటే వేరే వాళ్ళ వెహికల్ని మీరు డ్రైవ్ చేస్తున్నారా అని అడుగుతారు. సో మీ దగ్గర ఓన్ వెహికల్ ఉంటే ఓన్ వెహికల్ అని ఇవ్వండి. వేరే వాళ్ళ వెహికల్ని మీరు నడుపుతుంటే ఆ వెహికల్ వేరే వాళ్ళ వెహికల్ అని ఇచ్చేసేయండి. ఇచ్చేసాక మీకు వచ్చేసి డీటెయిల్స్ ఇవ్వమని అడుగుతారు. సో వేరే వాళ్ళ వెహికల్ అయితే రిజిస్ట్రేషన్ నెంబర్, ఓనర్ నేమ్ అవన్నీ అడుగుతారు. సో అవన్నీ క్లియర్గా ఇవ్వండి. మీ వెహికల్ అయినా కానీ రిజిస్ట్రేషన్ నెంబర్, నేమ్, మొబైల్ నెంబర్ అన్నీ అడుగుతారు. సో
క్లియర్గా ఇచ్చేసి సేవ్ చేసేయండి. సేవ్ చేయగానే మీకు లొకేషన్ అలో చేయమని అడుగుతుంది. సో లొకేషన్ అలో చేసేయండి. చేయగానే మీకు ఇలా క్లిక్ షాప్స్ ఫ్రమ్ ఫ్రంట్ అని ఇచ్చారు. ఇంక్రీజ్ యువర్ ఛాన్సెస్ ఆఫ్ అప్రూవల్ అని ఇచ్చారు. సో నేను చెప్తాను ఎలా చేయాలో వర్క్ అని. స్టార్ట్ నో పైన క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేయగానే మీకు వచ్చేసి ఇలా వస్తుంది. సో మీరు దీంట్లో వర్క్ చేయాల్సిన ఏంటంటే, మీరు బయటకు వెళ్తారు కదా, బయటకు వెళ్ళినప్పుడు షాప్స్ కానీ, కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, సో మీకు మీ ముందు ఏది కనిపిస్తే దాన్ని క్లియర్గా పిక్ తీసేయండి, దీంట్లో అప్లోడ్ చేయండి. సో దాని ద్వారా మీరు మనీ ఏం చేసేసుకోవచ్చు. జస్ట్ 1 క్లిక్ మేక్స్ యూ లాట్ ఆఫ్ మనీ. సో మీరు జస్ట్ ఆ పిక్ని ఎలా తీస్తారు అని అంటే, ఇష్టం వచ్చినట్టు పిక్స్ తీయకుండా మంచిగా నీట్గా ఉండేటట్టు నిల్చొని తీయండి. బ్లర్ వస్తే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. ఆ పిక్ పూర్తిగా కనిపించకపోయినా రిజెక్ట్ చేస్తారు. షాప్ నేమ్ కానీ, హాస్పిటల్ నేమ్ కానీ క్లియర్గా కనిపించేటట్టు, బిల్డింగ్ ఏది తీసినా కానీ, అపార్ట్మెంట్స్ ఏది తీసినా కానీ తీసేసుకోవచ్చు. పిక్ మీ దగ్గర ఒక ముందు ఏది ఉంటే అది తీసేసి దీంట్లో అప్లోడ్ చేయండి. ఇలా మీరు ఎర్న్ చేయొచ్చు దీంట్లో నుండి. ఇక్కడ కొన్ని ట్రైనింగ్ ఇచ్చారు చూడండి. ప్లీజ్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ, దేర్ ఈస్ ద టెస్ట్ బిఫోర్ యూ స్టార్ట్ ఎర్నింగ్ అని ఇచ్చారు. సో ఈ విధంగా యాక్సిస్ బ్యాంక్ ఉంది కదా, యాక్సిస్ బ్యాంక్ని వీళ్ళు ఈ పిక్ని, బ్యాంక్ అనేది పూర్తిగా కనబడట్లేదు. సో ఈ బ్లర్ ఉంది కొంచెం పిక్ కూడా. సో నేమ్ పూర్తిగా కనిపించలేదు కాబట్టి దీన్ని రిజెక్ట్ చేశారు. సో మళ్ళీ నెక్స్ట్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, ఇన్ కేస్ ద బోర్డ్ క్యాన్ బి రీడ్ బట్ యూ డు నాట్ అండర్స్టాండ్ ద లాంగ్వేజ్ దెన్ క్లిక్ ద స్కిప్ బటన్ అని ఇచ్చారు. ఇక్కడ బోర్డ్ కనిపించినా కానీ దాంట్లో లాంగ్వేజ్ మీకు అర్థం కాలేదనుకోండి, స్కిప్ బటన్ క్లిక్ చేసేసి నెక్స్ట్ క్లిక్ చేసేయండి. సో నెక్స్ట్ క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చేసి బోర్డు కనిపిస్తుంది కానీ ఇక్కడ షాప్ ఏం లేదు కాబట్టి దీన్ని కూడా మీరు వచ్చేసి తీస్తే వీళ్ళు యాక్సెప్ట్ చేయరు ఇలాంటి పిక్స్ కూడా. సో ఇక్కడ షాప్స్ కనిపిస్తున్నాయి కానీ ఫార్ అవే ఉన్నాయి, కొంచెం దూరంలో ఉన్నాయి. వాటి నేమ్స్ కానీ అలా కొంచెం బ్లర్గా ఉంది, ఏం కనిపించట్లేదు, లైటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఇలాంటి పిక్స్ కూడా తీయకూడదు. అండ్ ఇక్కడ చూడండి, బోర్డ్ పైన మీరు వరోస్ అనే నేమ్ కూడా కరెక్ట్గా కనిపించట్లేదు, లైట్ ఫోకస్ వచ్చింది, ఇలాంటి పిక్ కూడా తీయకూడదు. సో ఇవన్నీ మీరు క్లియర్గా చూసేసుకోండి. ఇక్కడ లైట్ ఫోకస్ వచ్చింది. ద నేమ్ ఇన్ ద పిక్చర్ ఈస్ హోటల్ ఆనంద్ అండ్ నాట్ పంజాబీ రెస్టారెంట్. సో ఇలాంటి నేమ్ ఉన్నప్పుడు, సో హోటల్ ఆనంద్ అనేది హోటల్ నేమ్ అండ్ నాట్ ద పంజాబీ రెస్టారెంట్ అనేది నేమ్ కాదు అని ఇచ్చారు. సో నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇలా వీళ్ళు కొన్ని చెప్పారు ఇన్స్ట్రక్షన్స్, సో దాన్ని పాటించేసేయండి. మీరు అలాంటి పిక్స్ తీయండి. ద కరెక్ట్ నేమ్ ఆఫ్ ద షాప్ ఈస్ కాదంబరి డిజైనర్ శారీ అండ్ నాట్ కాదంబరి. సో ఇక్కడ కరెక్ట్ నేమ్ ఇవ్వండి. డిజైనర్ శారీ అని కింద కనిపిస్తుంది కదా, సో ఆ నేమ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది మీరు నేమ్ ఇచ్చేటప్పుడు. ద కరెక్ట్ నేమ్ ఆఫ్ ద షాప్ ఈస్ వికాస్ కిరాణా స్టోర్ అండ్ నాట్ ఫ్యాంటా అని ఇచ్చారు. సో ఇక్కడ కింద కనిపిస్తున్న నేమ్ వీళ్ళ ఒరిజినల్ నేమ్, ఇక్కడ పైన కనిపించేది అడ్వర్టైజ్మెంట్ అది. సో నెక్స్ట్ పైన క్లిక్ చేసేసి సెలబ్రేట్ న్యూ ఇయర్ 2021 కేక్ సెట్ అని ఇచ్చారు. సో ఇక్కడ షాప్ నేమ్ ఇక్కడ కనిపించట్లేదు, మీకు సెలబ్రేట్ అనేది కనిపిస్తుంది. సో స్కిప్ చేసేయండి. నెక్స్ట్ పైన స్కిప్ చేసేయండి అక్కడికే అది. సో ఇక్కడ మళ్ళీ ఇంకా చూసుకుంటే మీకు క్లియర్గా చూసేసుకోండి గైస్. సో ఇక్కడ వచ్చేసేయండి. అండ్ ద నేమ్ ఆఫ్ ద షాప్ ఇస్ లూసిడ్ మెడికల్ డయాగ్నోస్టిక్స్ అండ్ లూసిడ్ నాట్ లూసిడ్ అని ఇచ్చారు. సో లూసిడ్ అని ఒక్కటే ఇవ్వకుండా కంప్లీట్ నేమ్ ఇచ్చేలాగా ట్రై చేయండి అక్కడ ఇంగ్లీష్లో. సో ఎలాంటి షాప్ ఉన్నా కానీ ఆ నేమ్ని కంప్లీట్గా ఇవ్వడానికి ట్రై చేయండి. సో ఇక్కడ క్వశ్చన్ కూడా ఒకటి అడిగారు, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద షాప్ ఇన్ ద ఇమేజ్ అని అడిగారు. సో ఇది ఒకటి మీరు టైప్ చేస్తేనే నెక్స్ట్కి వెళ్ళిపోతారు. నేను ఇప్పుడు వచ్చేసి షాప్ నేమ్ టైప్ చేసేస్తాను. శ్రీ ఆశాపుర టెక్స్టైల్స్ కదా షాప్ నేమ్ వచ్చేసి, సో అదే నేను టైప్ చేసేస్తున్నాను. సో నెక్స్ట్ పైన క్లిక్ చేసేసాను. నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ వాట్ ఈస్ ద నేమ్ ఇన్ ద షాప్ ఇన్ దిస్ ఇమేజ్ అని అడుగుతున్నారు. బాలాజీ మోటార్స్ కదా, బాలాజీ మోటార్స్ టైప్ చేసేస్తాను. బాలాజీ మోటార్స్. ఫ్యామిలీ డే కేర్ అండ్ డయాగ్నోస్టిక్స్ అనుకుంటా ఇది. సో ఇక్కడ టైప్ చేసేద్దాం మళ్ళీ ఇది. సో మీరు కూడా ఇలాగే జాగ్రత్తగా టైప్ చేయండి, అప్పుడే మీకు వచ్చేసి ఎర్నింగ్ స్టార్ట్ అవుతుంది. షాప్ నేమ్ రైట్ టచ్ అని కనిపిస్తుంది, రైట్ టచ్ పైన క్లిక్ చేసేయండి. నెక్స్ట్ అని క్లిక్ చేయండి. సో ఈ విధంగా మీరు షాప్ నేమ్స్ టైప్ చేయండి. నేను అన్ని షాప్ నేమ్స్ టైప్ చేసేసి చెప్తాను. ఈ విధంగా మీరు ఎర్న్ చేయొచ్చు మనీ వచ్చేసి. సో ఇక్కడ మీరు ఇందాక నేను చెప్పినట్టు షాప్ నేమ్స్ కొన్ని వస్తాయి, దాన్ని టైప్ చేసేయండి. టైప్ చేయగానే మీకు వచ్చేసి మళ్ళీ స్టార్ట్ అవుతుంది వర్క్ వచ్చేసి.
సో ప్లస్ పైన క్లిక్ చేసేయండి. ప్లస్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేసేస్తే యూ క్యాన్ ఎర్న్ అప్ టు 500 పర్ డే ఫ్రమ్ ద యాప్ అని ఇచ్చారు. ఎస్ పైన క్లిక్ చేసేయండి. హౌ కెన్ యూ మేక్ షూర్ దట్ వీ కెన్ యాక్సెప్ట్ ద ఫొటోస్ యూ సబ్మిట్ అని ఇచ్చారు. స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద షాప్ వెన్ టేకింగ్ ద పిక్చర్ అని ఇచ్చారు. సో షాప్ ముందు నిల్చోండి పిక్చర్ తీసేటప్పుడు. ద బోర్డ్ ఆఫ్ ద షాప్ ఆర్ రెస్టారెంట్ టెంపుల్ షుడ్ బి క్లియర్లీ విజిబుల్ ఇన్ ద పిక్చర్ అని ఇచ్చారు. సో బోర్డ్ కంప్లీట్లీ విజిబుల్ ఉండేటట్టు చూసుకోండి. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పాటిస్తే మీకు వచ్చేసి మనీ వస్తుంది. సో 500 నుండి 1000 వరకు ఈజీగా ఎర్న్ చేసుకోగలరు దీంట్లో నుండి. యాడ్ మోర్ దాన్ 1 పిక్చర్ ఆఫ్ ద ప్లేస్ టు కవర్ ఫ్రమ్ మల్టిపుల్ యాంగిల్స్ అని ఇచ్చారు. సో మల్టిపుల్ యాంగిల్స్ నుండి కవర్ చేయడానికి ఒక 2-3 పిక్స్ తీసేసి అప్లోడ్ చేసేయండి. యాడ్ ఏ ఫోటో ఆఫ్ ఏ బిజినెస్ కార్డ్ ఆఫ్ ద షాప్ అని ఇచ్చారు. సో బిజినెస్ కార్డ్ కూడా ఇవ్వాలంట. సో టేక్ ఫొటోస్ డ్యూరింగ్ ద డే టైమ్ అని ఇచ్చారు. సో డే టైం తిరిగేటట్టు చూడండి. యూ కెన్ యాడ్ మోర్ పిక్చర్స్ టు ఇంక్రీజ్ ద ఛాన్సెస్ ఆఫ్ అప్రూవల్ అని ఇచ్చారు. సో మీకు అప్రూవల్ కంప్లీట్గా రావాలి అంటే సో ఒక 2-3 పిక్స్ దీంట్లో షాప్ని క్లియర్గా చేసేసి దీంట్లో అప్లోడ్ చేయండి. డిఫరెంట్ యాంగిల్స్లో. నెక్స్ట్ పైన క్లిక్ చేసేస్తే ఇక్కడ ఇలాంటి పిక్స్ తీయకూడదు మీరు. ప్లీజ్ డు నాట్ పోస్ట్ లైక్ దిస్ అని ఇచ్చారు. యూ విల్ బి బ్యాన్డ్ ఫ్రమ్ ద యాప్ అని ఇచ్చారు. సో ద పిక్చర్ ఈజ్ ఎ సెల్ఫీ. ప్లీజ్ డు నాట్ పోస్ట్ సెల్ఫీస్ ఇన్ ద యాప్ అని ఇచ్చారు. సో సెల్ఫీస్ మాత్రం మీరు తీయకూడదు. ఇలాంటి సెల్ఫీస్ పెట్టకూడదు షాప్స్ కానీ. సో బయట మీకు వచ్చేసి ఏది ఉంటే అది కానీ మీరు ఫొటోస్ మీ ఓన్ ఫొటోస్ కానీ పెట్టకూడదు. వాళ్ళు బ్యాన్ చేస్తారు. ప్లీజ్ డు నాట్ పోస్ట్ ఫొటోస్ లైక్ దిస్. యూ విల్ బి బ్యాన్డ్ ఫ్రమ్ ద యాప్ అని ఇచ్చారు. సో ఇలా బ్లర్ ఇమేజెస్ కూడా పెట్టొద్దు. ర్యాండమ్ పిక్చర్స్. సో ఫొటోస్ లైక్ దిస్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ అని ఇచ్చారు. టోకే. సో ఇక్కడ టేక్ అవే అని ఒక్కటే కనిపిస్తుంది. సో ఇది కూడా రిజెక్ట్. ఫొటోస్ లైక్ దిస్ అని ఇచ్చారు. సో ఇక్కడ షాప్ అది ఇది ఏం కనిపించట్లేదు. సో నెక్స్ట్ అండ్ ఫొటోస్ లైక్ దిస్ విల్ నాట్ బి. సో ఇలా వచ్చేసి దీన్ని కూడా తీయకూడదు. సో షాప్ ఈజ్ టెంపరరీ. ఇది కంప్లీట్గా పర్మనెంట్గా ఉండే షాప్ కాదు, టెంపరరీ. సో ఫ్రూట్స్ కాబట్టి. అండ్ ఇది కూడా షాప్ క్లియర్గా కనిపించట్లేదు. అండ్ ఇది కూడా క్లియర్గా లేదు. ఫొటోస్ లైక్ దిస్ విల్ బి యాక్సెప్టెడ్ అంట. సో ఇలాంటి ఫొటోస్ యాక్సెప్ట్ చేస్తారు. భజన్ దాబా పార్కింగ్ అని ఇచ్చారు. సో ఇక్కడ క్లియర్గా ఇన్ఫర్మేషన్ అని ఉంది. సిన్స్ 1969 24 అవర్స్ ఏసీ హాల్ అన్ని క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి ఇలాంటి ఫొటోస్ అప్రూవ్ చేస్తారు. నెక్స్ట్ పైన క్లిక్ చేసేయండి. ఇలా అప్రూవ్ చేసిన ఫొటోస్ ఇలా ఇచ్చారు. సో ఇలాంటి బోర్డ్స్ కూడా మీరు తీయొచ్చు మీరు ఎక్కడంటే అక్కడ. సో ప్లేసెస్ ఆఫ్ ఇంట్రెస్ట్ పైన క్లిక్ చేసేసి మీకు ఎలాంటి ప్లేసెస్ పైన ఇంట్రెస్ట్ ఉన్నాయో ఇక్కడ సెలెక్ట్ చేసేసుకోండి. ప్లేసెస్ ఆఫ్ ఇంట్రెస్ట్ పైన క్లిక్ చేసేసి ఆటో డీలర్ ఆర్ రిపేర్. సో మీరు ఎక్కడ ఏ ప్లేస్లో ఉంటే ఆ ప్లేస్ పైన క్లిక్ చేయండి. మీరు కాలేజ్ దగ్గర ఉన్నారనుకోండి కాలేజ్ పైన క్లిక్ చేసేసి కాలేజ్ ఇమేజ్ తీసేయండి. హోటల్ దగ్గర ఉన్నారనుకోండి హోటల్ పిక్చర్ తీసేసి దీంట్లో అప్లోడ్ చేసేయండి. అలా దానిపైన క్లిక్ చేసేసి ఆ పిక్ తీసేసి అప్లోడ్ చేసేయండి. ఈ విధంగా దీనిపైన క్లిక్ చేయగానే మీకు కెమెరా ఓపెన్ అవుతుంది. పిక్ తీసేసి డైరెక్ట్గా అప్లోడ్ చేయొచ్చు దీంట్లో నుండి. సో ఈ విధంగా మీరు మనీ ఎర్న్ చేయండి. ఒక ఫోటోకి వచ్చేసి మీకు 1 to 10 రూపీస్ వరకు వస్తుంది. సో మీరు ఎన్ని ఫొటోస్ తీస్తే అన్ని అంత మనీ దీంట్లో ఎర్న్ చేసేసుకోవచ్చు. నార్మల్గా బయటకు వెళ్ళినప్పుడు మీరు తీస్తారు కదా పిక్స్ వచ్చేసి. పిక్స్ తీయాలంటే ఇక్కడ టాస్క్ అని కనిపిస్తుంది కదా, టాస్క్ పైన క్లిక్ చేసేయండి. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే ఇలా వచ్చేసి ప్లేస్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేసేయండి. పిక్ తీసేయండి. అప్లోడ్ చేసేయండి. ఈ విధంగా ఎర్న్ చేయండి మనీ వచ్చేసి. సో సెట్టింగ్స్లో చూసుకుంటే వాయిస్ అలర్ట్స్, వెహికల్ టైప్ ఇచ్చాను. అన్నీ క్లియర్గా ఉంటాయి. క్లియర్గా చూడండి అన్ని సెట్టింగ్స్లో వచ్చేసి. సో ఎర్నింగ్స్ కనిపిస్తాయి. టోటల్ ఎర్నింగ్స్ ఓవర్ వ్యూ ఇక్కడ ఉంటుంది. డీటెయిల్స్ చూసుకుంటే డీటెయిల్స్ కూడా కనిపిస్తాయి. ఎస్టర్డే ఎన్నో, లాస్ట్ వీక్ ఎన్నో, లాస్ట్ మంత్ ఎన్నో. టాస్క్ చూడండి. టాస్కులు కూడా ఉంటాయి. నేను చెప్పాను కదా టాస్కులు అని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి ప్రజెంట్ ఏం లేవు. అండ్ డ్రైవింగ్లో చూడండి. డ్రైవింగ్లో 50 కిలోమీటర్స్ వెళ్ళిపోతే మీకు దాంట్లో నుండి కూడా ఎర్నింగ్ అవుతుందని చెప్పాను కదా. సో డ్రైవింగ్ ఎర్నింగ్స్ కూడా సెపరేట్గా ఉన్నాయి. అలా చాలా ఇది వచ్చేసి కంప్లీట్లీ ఈజీ వర్క్. సో క్లియర్గా చెప్పాను, క్లియర్ కట్గా. ఎక్కడ ఎలాంటి డౌట్ ఉండదు. డౌట్ ఉన్నట్టయితే మీరు ఇన్స్టాగ్రామ్లో నన్ను కాంటాక్ట్ అయ్యి తెలుసుకోవచ్చు ఎలా చేయాలి అని చెప్పి. సో పేమెంట్ మీకు వచ్చేసి డైరెక్ట్గా పేటీఎం వ్యాలెట్కి వస్తుంది. పేటీఎం వ్యాలెట్లో నుండి మీరు వచ్చేసి యూజ్ చేసుకోవచ్చు ఆ మనీని. రియల్ క్యాష్ వస్తుంది. సో డోంట్ వరీ. డైలీ 500 నుండి 1000 వరకు ఎర్న్ చేసుకునే అవకాశం అస్సలు మిస్ చేసుకోకండి గైస్. ఎవరైనా వర్క్ చేయొచ్చు దీనికి. నో ఏజ్ రిస్ట్రిక్షన్స్. ఐ మీన్ ఈ వీడియోకి ఇంతే. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి గైస్. చాలామంది సబ్స్క్రైబ్ చేసేసుకోకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసేసుకోండి, పోయేదేముంది. సో వితౌట్ ఇన్వెస్ట్మెంటే కదా అది కూడా. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.